హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైతు రుణమాఫీ గురించి ఈరోజు మీ ముందుకు ఒక అప్డేట్ని తీసుకుని రావడం అనేది జరిగింది. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారంలో ఏకతాటిగా హామీ ఇవ్వడం అనేది జరిగింది. అయితే దీని గురించి ప్రజలు కూడా డిమాండ్ను వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని గురించి రాష్ట్ర సర్కార్ ఒక అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకేసారి రైతు రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు కసరత్తు చేస్తున్నాము అని చెప్పేసి, అదేవిధంగా అప్పుల వివరాలను సేకరిస్తున్నాము. ఎవరికైతే 2 లక్షల లోపు కానీ 2 లక్షల మించి కానీ అప్పు ఉన్నదో వారి యొక్క వివరాలను సేకరిస్తున్నామని చెప్పేసి ఏకవిధంగా ఒకేసారి మీకు ఎంత అయితే అప్పు ఉందో అంత పూర్తిగా రుణమాఫీ చేయడానికి ప్రక్రియను పూర్తి చేస్తాము, దాని గురించి కసరత్తు మొదలు పెట్టాము అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి గారు తెలియజేయడం అనేది జరిగింది. వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది ఎలక్షన్ ప్రచారంలో. అయితే ఇప్పుడు ఈ ధాన్యానికి గిట్టుబాటు ధర లేనప్పుడు మాత్రమే ఈ 500 బోనస్ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే దీనిపైన కూడా ఎంతగానో వ్యతిరేకత అనేది రావడం అనేది జరిగింది. అయితే చూడాలి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో.